హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. సో ఇంట్లో అయితే ఎవరు కూడా లేరు. ఇంకా నేను మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా చక్క ఈజీగా అయ్యేది ఒక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని మొత్తం అంతా క్లీనింగ్ చేసేసి ఉన్నవన్నీ కూడా వాష్ చేసేసుకొని సో నేనైతే రెడీ అయిపోయి అయితే హాస్పిటల్కి రెడీగా అయితే ఉన్నాను. అన్ని రిపోర్ట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకొని. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అయితే నేను రెడీ అయితే కూర్చున్నాను. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను. ఏం లేదు, ఇందులో జస్ట్ రిపోర్ట్స్ అలా హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఒక రిపోర్ట్స్ అన్నీ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి సో ఈ బ్యాగ్ అయితే నాకు ఈజీగా ఉంటుందని నేను ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను. సో ఇప్పుడు హాస్పిటల్కి అయితే నేను ఆఫ్టర్ 20 days సర్జరీ తర్వాత అయితే వెళ్తున్నాను. సర్జరీతోనే మొత్తం అంతా కంప్లీట్ అయితే అవ్వలేదు అనమాట. ఎంతవరకు అయితే పాసిబుల్ అవుతుందో సో అది అంతవరకు వాళ్ళు రిమూవ్ అయితే చేశారు ఆ రోజు. ఇంకా మిగతా అంతా కూడా స్వెల్లింగ్ అంతా ఉంటుంది కదా, యూట్రస్ అంతా కూడా బల్కీగా అవుతుందన్నమాట. సో దానివల్ల పెయిన్ అనేది కూడా ఎప్పుడు ఉండేది. ఏదైతే అంతా ఉబ్బి ఉందో యూట్రస్ అంతా కూడా సో దాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఇంజెక్షన్స్ అయితే వేస్తానని చెప్పారు. బట్ నాకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన తర్వాత అయితే రమ్మన్నారు అనమాట. నాకైతే ముందుగానే వచ్చింది. ఇలా ప్రాసెస్లో జరుగుతుంది. లాప్రోస్కోపీ అయిన తర్వాత ఐదర్ ముందు అన్న వస్తుంది లేదా 1.5 month తర్వాత అయినా వస్తుంది అనమాట. సో నాకు ఇంకా కరెక్ట్గా నాకు ఎవ్రీ మంత్ ఎలాగైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుందో సో అదే విధంగానే నాకైతే వచ్చింది. ఇంకా దాని తర్వాత అయితే రమ్మన్నారు. నేను ఆల్రెడీ నా రిపోర్ట్ ఒకటి కలెక్ట్ చేసుకోవడానికి ఏదైతే అడినోమైసిస్ అయితే ఉందో సర్జరీ టైంలో రిమూవ్ చేశారు కదా దాన్ని టెస్ట్ చేస్తారు ల్యాబ్కి తీసుకొని వెళ్ళి, అది ఏంటి అనేది. సో ఆ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే పేషెంట్ వెళ్ళకూడదు, అటెండర్ ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళి కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ డాక్టర్తో అయితే మాట్లాడాను. సో అప్పుడైతే డాక్టర్కి చెప్పాను, ఇలా నాకు స్టార్ట్ అయ్యాయి బ్లీడింగ్ అనేసి చెప్తే సో ఓకే సాటర్డే అయితే రండి అనేసి అన్నారు. ఇంజెక్షన్స్ అయితే పెడతారు. సో దీని ద్వారా కొంచెం ఏదైతే యూట్రస్ బల్కీగా ఉందో సో అదంతా కూడా కొంచెం తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. గ్యారంటీ అయితే ఏం లేదు. ఇదంతా కూడా ఇంకా మన రికవరీ దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. అది ఏదైనా సరే ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఒక హోప్ తోటే చేస్తారు కదా ఎవరైనా కూడా. సో మేబీ పాసిబుల్ అవుతుంది, దీంతో క్యూర్ అవ్వచ్చు అన్న ఒక హోప్ అయితే ఉంటుంది. అదే హోప్ తోటే ఇంకా ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. కేవలం అడెనోమైసిస్ రిమూవ్ చేయడం వల్లనే అయితే మొత్తం అయితే పూర్తిగా అయితే అవ్వదన్నమాట. యాక్చువల్లీ ఇదంతా కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే నాకు ఇంకా చిల్డ్రన్స్ లేరు. సో దాని గురించి డాక్టర్స్ అయితే ఆలోచన చేసి దానివల్ల యూటరస్ని కంప్లీట్గా రిమూవ్ చేయలేక సో ఇలాంటి ప్రాసెస్ అయితే చేస్తున్నారనమాట. ఆల్రెడీ దీని గురించి చాలా అయితే డిస్కషన్స్ అయితే జరిగాయి. చాలా తెలిసిన వాళ్ళతో సజెషన్స్ తీసుకోవడము సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఫైనల్గా ఎలాగలో సర్జరీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. స్లోగా అయితే రికవరీ అయితే అవుతున్నాను. ఇప్పుడైతే కొంచెం స్టెప్స్ అయితే ఎక్కమని చెప్పారు. సో నా రూమ్కి అయితే నేను షిఫ్ట్ అయిపోయాను. బట్ ఎక్కువ టైమ్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఎక్కొద్దు అన్నారు. అందుకే నేను మార్నింగ్ వచ్చి నైట్ అంతా మళ్ళీ నైట్ వస్తానన్నమాట. సో అలా స్టెప్స్ ఎక్కడము, స్లోగా వాకింగ్ చేయడం, నా వర్క్స్ నేనైతే చేసుకోగలుగుతున్నాను స్లోగా, ఎక్కువ ప్రెషర్ లేకుండా. ఈ చిల్డ్రన్స్ లేకపోవడం వల్లనే ఇదంతా కూడా చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఉండింటే మొత్తం యూట్రస్ అంతా కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేవాళ్ళు. ఇంకా అక్కడితో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయేది అనమాట. సో ఇది ఒక చిన్న ప్రయత్నం లాగా డాక్టర్స్ అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎవరైనా నాలాగా కూడా తెలిసి తెలియక ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు కదా, ఎవరికి చెప్పుకోలేక ఇది నార్మల్ పెయిన్ అనేసి చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా అలాగే చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది జనరల్గా నాకు ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్స్ నాకు స్టార్ట్ అయ్యాయో నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు పెయిన్ అనేది నాకు అసలు తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే నాకు ఈ పెయిన్ అనేది నాకు అర్థమయ్యింది అనమాట. సో నేను నార్మల్ పెయినే నేను చాలామందికి చెప్పి చూశాను. ఈవెన్ హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా గైనకాలజిస్ట్ కూడా నేను చాలా చెప్పి చూశాను. నార్మల్ పెయిన్ అని వాళ్ళు కూడా అన్నారు, జస్ట్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఫైనల్గా ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసింది ఒక 2 years బ్యాక్ అనమాట. సో ఇలా ఉంటుంది. నార్మల్ పెయిన్ అని తీసి వాడేయకుండా దాన్ని ఒకసారి డాక్టర్తోని గైనకాలజిస్ట్తోని మన ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్కానింగ్ చేయడం కానీ, స్కానింగ్లో కూడా 3D స్కానింగ్ అవన్నీ ఉంటాయి. సో దానివల్ల నాకు బయటపడింది. సో ఇలాంటివి ఇంకా మంచి ఏమన్నా టెస్ట్లు అవన్నీ చేసుకొని ఇలాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి ముందే దాన్ని సాల్వ్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంజెక్షన్స్ అయితే ఇంజెక్షన్ చేయించుకోవాలి. అది ఒక 3 months అయితే ఉందని చెప్పారు కోర్స్ లాగా. చూడాలి.
ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా చేయించుకోవచ్చు, లేదా వేరే ప్లేస్లో ఉన్నా కూడా ఆ ఇంజెక్షన్ అయితే రాసిస్తారు, అక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు. దాని తర్వాత ఎలా ఉంది నా ఇన్సైడ్ యూటరస్లో కరెక్ట్గా సెట్ అయిందా లేదా అదంతా కూడా చూస్తానన్నారు. ఆ తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది చెప్తామన్నారనమాట. అట్లీస్ట్ ఇప్పుడు కాస్త చూడ్డానికైతే కాస్త హెల్తీగానే అనిపిస్తున్నాను. బట్ ఇది కంప్లీట్గా ఆ వూండ్ అంతా కూడా కంప్లీట్గా రికవర్ అవ్వాలంటే డెఫినెట్గా 6 మంత్స్ అయితే పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఇంట్లో ఎవరు లేరని చెప్పాను కదా, ఇంకా డోర్ కూడా అన్నీ కూడా నేనే లాక్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను. ఆటో వచ్చేసిందనమాట. ఆంటీ అయితే వచ్చారు. సో ఆంటీ అయితే ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకొక పెద్ద షాక్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఓన్లీ 3 మంత్స్ ఇంజెక్షన్స్ మాత్రమే పెడతామని అయితే చెప్పారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 మంత్స్ కూడా మళ్ళీ మరిన్ని పెద్ద ఇన్స్టాల్ చేయాలి అనేసి అన్నారు. మా హస్బెండ్ అయితే దానికైతే అసలు ఒప్పుకోలేదు. ఓన్లీ ఇంజెక్షన్స్ అయితే తీసుకోమని చెప్పారు. ఇంకా ఓపీ అయితే తీసుకొని డాక్టర్ అపాయింట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. డాక్టర్తో అన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా ఇంజెక్షన్ అయితే ఇచ్చారనమాట. ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలి. ఈ ఒక్క ఇంజెక్షనే 3500 అయితే ఉంది. ఇది 4 అయితే తీసుకోమన్నారు. ఇంత ముందుకైతే 3 ఇంజెక్షన్స్ తీసుకోమన్నారు ఎవ్రీ మంత్. బట్ ఇప్పుడైతే 4 అయితే తీసుకోమన్నారు. మెరిన్ మాకు ఇష్టం లేదు పెట్టుకోవడం అంటే, సరే వద్దనేసి అన్నారనమాట. ఒప్పుకున్నారు. అందుకోసమే ఇంజెక్షన్ 4 మంత్స్ అయితే పెట్టారు. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా అన్నీ కూడా క్లారిఫై చేసుకొని ఇంకా ఇంజెక్షన్స్ అంతా కూడా తీసుకున్న తర్వాత దాని తర్వాత మెడిసిన్స్ కూడా ఇచ్చారు మెడికల్ షాప్ దగ్గర. అక్కడ లేవంటే బయట దగ్గరలోని మెడికల్ షాప్స్ ఉంటాయి. మెడిసిన్ తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము రిటర్న్ కూడా. సో ఇది ఇలా జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక అర్థమంతా బై.